బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కురిసిపాడు మండలం మేదరమెట్ల తిమ్మన్నపాలెం గ్రామాల్లో గత నెలలో ఒకే రోజున 2 చైన్ స్నాచింగ్ కేసులకు పాల్పడిన ముద్దాయిలను సిఐ మల్లికార్జునరావు నేతృత్వంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ, సురేష్, వినోదులు తమ సిబ్బందితో కలిసి మేదరమెట్లలోని వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ మహమ్మద్ మొయిన్ తెలిపారు. మేదరమెట్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముద్దాయిలు కొత్తపట్నం మండలానికి చెందిన దర్శనాల ఏడుకొండలు, ఆసీదులని, వీరిపై ప్రకాశం జిల్లాలో పాత కేసులు ఉన్నట్లు ఆయన చెప్పారు. వీరి వద్ద నుంచి 126 గ్రాములు గల 5 బంగారపు ఆభరణాలను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. 1/4/2025 సాయంత్రం 6:30-7 గంటల టైంలో మన మేదరమెట్ల అవుట్స్కట్స్ దగ్గర 2 చైన్ స్నాచింగ్లు 5 నిమిషాల వ్యవధిలో జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాంట్లో ఇద్దరు మోటార్ బైక్ మీద వచ్చేసి ఇద్దరు మహిళల మెడల నుంచి చైన్ స్నాచ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. బాగా కలకలం జరిగింది అది. ఆ రోజు అందరూ కూడా యాక్చువల్గా సీఎం గారి బందోబస్తు చిన్నగంజాం ఏరియాలో ఉంటే అందరూ కూడా బందోబస్తు ఉన్నారు. బందోబస్తు నుంచి రావడం ఈ ఇన్ఫర్మేషన్ మీద వెంటనే ఎస్పీ, మా బాపట్ల ఎస్పీ శ్రీ కిషోర్ దూడి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ సాంకేతికత ఇవన్నీ కూడా సీసీ క్యామ్స్, డ్రోన్ కెమెరాలు, అట్లాగే టవర్ డంప్స్ ఇవన్నీ ఈ సాంకేతికత ఉపయోగించి వెరిఫై చేస్తూ ఉన్నాము. అదే సమయంలో మన పక్క నైబరింగ్ జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో కూడా చైన్ స్నాచింగ్స్ పాల్పడ్డారని చెప్పేసి గత వారం రోజుల నుంచి చైన్ స్నాచింగ్ వరుసగా జరిగింది. అక్కడ కూడా ప్రకాశం జిల్లాలో ఆ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో, చీముగుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, అట్లాగే కొనకరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. ఇవన్నీ ఒక సీక్వెన్స్ ప్రకారం ఉండేటప్పటికీ వాటన్నిటి మీద మనం టెక్నాలజీ ఉపయోగించేసి సీసీ క్యామ్స్ పరిశీలించి ఒక క్లూస్ రాబట్టడం జరిగింది. ఆ క్లూస్ వచ్చిన దాని మేరకు మనం ఈ చైన్ స్నాచింగ్స్ చేసిన వాళ్ళు ఈ దర్శనాల ఏడుకొండలు, ఇతను ఈతముక్కల గ్రామం, ఇతను కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా. అట్లాగే షేక్ ఆషిద్, ఇతను కూడా ఈతముక్కల గ్రామం, కొత్తపట్నం మండలం. వీళ్ళు చేసి ఉంటారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేసే సమయంలో ఈరోజు అంటే 19/4/2025 తేదీన మనకి మేదరమెట్ల వై జంక్షన్ దగ్గర ఈ ఇద్దరు ముద్దాయిలు మళ్ళీ మోటార్ బైక్ మీద మన మేదరమెట్ల వైపు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మన అద్దంకి రూరల్ సిఐ గారు మల్లికార్జున గారు, అట్లాగే మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ, కురిసిపాడు ఎస్ఐ సురేష్ గారు, అట్లాగే జేపొంగలూరు ఎస్ఐ వినోద్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ టీము అంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళు గత కొంతకాలం దాదాపు ఒక 20 days నుంచి ఇదే కేసు మీద వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. గత అద్దంకి రూరల్ సిఐ గారు, తర్వాత మేదరమెట్ల ఎస్ఐ గారు, మన జేపొంగలూరు ఎస్ఐ అండ్ కురిసిపాడు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ఎంతో తిరుగుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు 2024 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 6వ నెలలో మన మేదరమెట్లలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాన్ని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. అది కూడా చేసింది వీళ్ళే. అట్లాగే 1వ తేదీన, ఈ నెల 1వ తేదీన జరిగిన 2 చైన్ స్నాచింగ్స్ని వీళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఒంగోలు తాలూకా పరిధిలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లాగే కొనకరమెట్ల పరిధిలో కూడా జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా వచ్చి ఎక్కడెక్కడైతే ఒంటరి వృద్ధ మహిళలు ఉంటారో వాళ్ళని రెస్క్యూ చేసుకోవడానికి వస్తున్నట్టుగా వచ్చి మేదరమెట్లలో ఒక మోటార్ బైక్, యమహా ఎఫ్జెడ్ మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇది సింగరాయకొండ వాళ్ళకి సంబంధించిన ఆయన వేరే పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు బైక్ పార్క్ చేసి ఉన్నారు. బైక్ పార్క్ చేసి ఆయన పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ బైక్ని దొంగతనం చేసి ఆ బైక్ మీద ఈ అఫెన్స్లు చేయడం జరిగింది. ఈ ముద్దాయిల దగ్గర నుంచి ఆ 2 యమహా ఎఫ్జెడ్ మోటార్ సైకిల్, అట్లాగే యమహా ఎంటీ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేసాం. బయట ఉన్నాయి.
అట్లాగే ఈ 5 కేసుల్లో కూడా అంటే మేదరమెట్లకు సంబంధించిన 3 చైన్లు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 చైను, అట్లాగే కొనకనమిట్ల పరిధిలో చేసిన ఈ చైన్స్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అంటే దాదాపు 126 గ్రాములు మొత్తం కలిపి 5 చైన్లు, 126 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు 10 లక్షల రూపాయల విలువ అక్కడ ఉండి అక్కడ జలసాలు చేసుకుంటా ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ 4-5 రోజుల్లోనే ఆ డబ్బంతా ఖర్చు పెట్టుకొని మళ్ళీ రావడం, మళ్ళీ ఇక్కడ అఫెన్స్ చేయడం, ఏదో ఒక అఫెన్స్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దొంగిలించిన సొత్తుని బజాజ్ ఫైనాన్స్ అట్లాగే ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టుకోవడం అంటే తాకట్టు పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. వీళ్ళని కనుక మనం పట్టుకోకపోతే వీళ్ళు దాదాపు అద్దంకి, ముక్కవరం, మాత్తూరు, మేదరమెట్ల, ఒంగోలులో ఈ ప్లాన్ చేసుకుని ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ రెక్కి కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో కొన్ని గృహాలను గుర్తించారు వీళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళు నెక్స్ట్ అఫెన్స్లు చేయాలని ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఈ రోజు కనుక వీళ్ళు దొరకకపోతే కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి బ్యాచ్ని మన అద్దంకి రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐ వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఏడుకొండల నేతనికి గతంలో చీమగుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అట్లాగే టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. ఈ దర్శనాల ఏడుకొండ అతని పేరు, ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. అట్లాగే షేక్ ఆషిద్, ఇతనికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వీళ్ళు కూడా అక్కడ వాంటెడ్ క్రిమినల్స్. ఈ ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాలో వాంటెడ్ క్రిమినల్స్. వీళ్ళని సమర్థవంతంగా పట్టుకొని ఈ కేసులు రికవరీ చేసిన సిబ్బంది అందరినీ కూడా నేను కూడా అభినందిస్తూ వాళ్ళకి రివార్డులు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రివార్డులు కూడా ప్రకటించడం.